Watch full episodes on Jio Hotstar. వెన్నెలలోనే చీకటి, ఈ చీకటిలోనే జీవితం. మిలమిలా ఎంతసేపు మెరుస్తారో మిలవండి, ఆ తర్వాత మీ మెరుపులు అరుపులు పెట్టి పారిపోతాయి. నిజానికి నాకు మీతో ఎలాంటి వైరము లేదు, కానీ ఇది మా రాణి గారి ఆజ్ఞ. ఎందుకంటే ఆవిడ మీలాగా తలతల మెలమెల మెరవలేదు కాదా, ఆవిడ కూడా మీలా గోల్డ్లో మెరవాలని ఉంది. నేను కేవలం ఒక సేవకుడిని. మహారాణి గారు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత నేను పని చేసి తీరాల్సిందే కదా. నేను ఆ పని చెయ్యాలంటే మీరందరూ నా కోసం సాక్రిఫైస్ చెయ్యాల్సిందే. బాధలు కూడా సంతోషాన్ని వెతుక్కుంటున్నారా? మీరు కూడా తెలుసుకోండి, ఈ రోజు వరకు నన్ను అడ్డుకునే మునగాడు ఎదురవ్వలేదు, ఇక మీదట కూడా నన్ను ఎదుర్కొనే మగాడు రాడు. కారు ఈ సముద్రం పడుకుని ఉంటే మనకి ఊపిరలా ఆడుతుంది. ఫికర్ నాడు మిత్రమా, ఈ క్యాప్సూల్ తీసుకో. ఈ క్యాప్సూల్ తీసుకుంటే ఆక్సిజన్ లేకపోయినా సరే మనం నీటి అడుగు భాగాన ఈత కొట్టుకుంటూ హాయిగా వెళ్ళొచ్చు మిత్రమా. వేసుకో. మోటు, ఇదిగో నువ్వు కూడా ఈ మాత్రను వేసుకో. ఇదిగో నా మిత్రులారా, స్నేహితులారా, వీటిని కానీ మనం వేసుకుంటే మనం కూడా అచ్చంగా ఆక్టోపస్ లాగా కనిపిస్తాం. వేసుకుంటారా? ఏ బంగారు తల్లి, నీకు కూడా ఒక స్పెషల్ సూట్ ఉంది. రా తల్లి, నేను వెళ్ళి తీసుకొస్తాను. కష్టపడి తీసుకొచ్చారు, కానీ ఇక్కడ నుండి ఎలా బయటపడేది? ఈ క్షణం నుంచి తనకు బంగారు తల్లికి బదులు వేరే పేరు పెట్టాలి. ఇప్పుడు బంగారు తల్లి ఎవరు కనిపెట్టలేరు. మై ప్యారీ.
నేను నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి ప్రపంచాన్ని ఎప్పుడో చూడలేదా. నేనసలు నమ్మలేకపోతున్నాను. ఇదంతా నిజమేనా లేక నేను కలగంటున్నానా? పత్తులు ఒక్కసారి దగ్గరకొచ్చి నన్ను గిల్లవా? అర్థమైంది అర్థమైంది పత్తులు, ఇది కల కాదు, నిజమే. ఓ వావ్! నా లోకం ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. హలో అంకుల్. హాయ్ బడీస్. వీళ్ళకి ఏమైంది? ఎందుకంత సంతోషంగా ఉన్నారా? చింగ గారు, నీటి అడుగున బీచ్ ఉందా, బీచ్ మీద నీళ్లున్నాయా? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అరే నా రోగుల మీద ఉంటే చెప్తున్నాను, ఈ సముద్ర గర్భంలో తన ఎన్నో దాచుకుంది మిత్రమా. అందుకే నాలాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు ఎన్నెన్నో అన్వేషణలు చేస్తున్నారు. అది మీరు తెలుసుకోండి మిత్రమా. వీళ్ళెవరూ మాట్లాడకండి. ఇలా మాట్లాడితే వాళ్ళకి అనుమానం వస్తుంది. త్వరగా పక్కకి పదండి, పక్కకి పదండి. అరే ఆక్టో జాక్సన్ ఎక్కడికి వెళ్ళాడు? అరే జాక్సన్! అతని మన వెంట తీసుకురావద్దని మీతో ముందే చెప్పాను కదా. పొరపాటు నా పెరేడ్ లో కలిసిపోయాడా ఏంటి? త్వరగా పదండి. బాధం బాంబులైజా అప్రమత్తం. రాజులకే రారాజు, సముద్రానికే మహారాజు ఆక్టోజార్ విచ్చేస్తున్నారహో. మహారాజుకి జై, మహారాజుకి జై, మహారాజుకి జై, మహారాజుకి జై, మహారాజుకి జై, మహారాజుకి జై. సేనాధిపతి మహారాణి గారు ఎక్కడున్నారు? బాదం బాంబులైజం అప్రమత్తం. సముద్రానికే రాణి వస్తున్నారు సరికొత్త అవతారంలో. నువ్వు అసలు ఏం పని చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు. పెయింటర్ ఎక్కడున్నాడు? ఆజ్ఞ మహారాణి గారు. పెయింటర్, ఏ రంగు పూసావు నువ్వు? కోపడుకోండి మహారాణి గారు, ఇప్పుడే సరిచేస్తాను.
ఆక్టోపా ఇతను తీసుకెళ్లి ఆక్టోసారస్ కి అప్పగించండి. వద్దు మహారాణి గారు, నన్ను ఆక్టోసోరస్ కి ఆహారాన్ని చేయొద్దు. వద్దు మహారాణి గారు, ప్లీజ్ మహారాణి గారు. ఆక్టోసారస్ ఈ పెయింటర్ని ఇంకా వదిలిపెట్టడు. ఈ రోజు వరకు తన దగ్గరికి ఎవరు వెళ్ళినా వెనక్కి తిరిగి రాలేదు. అమాయకుడు. పరేడ్ ప్రారంభించండి. స్టార్ట్ పరేడ్. పరేడ్ కత్ను. ఆక్టోపో సైన్యానికి ఇలాగా ట్రైనింగ్ ఇచ్చేది ఏ ఒక్కడికి నిలవడానికి చేత కావడం లేదు. మీ లీడర్ ఎవరు? ముందుకు రండి. ఇది పెరేడ్ లో పాత స్టైలు. ఎవరైనా మ్యూజిక్ స్టార్ట్ చేయండి. ఒక్కసారి నా అడుగులో అడుగు వేయండి. మోటు కదలకుండా నిలబడు. ఎందుకు అందరి ప్రాణాలు తీయాలని చూస్తున్నావు? సింగం గారు, వాళ్ళల్లో కలిసిపోవాలనుకుంటే వాళ్ళలాగే డాన్స్ చెయ్యండి. అతనెవరు? పెరేడ్ స్టైల్ నే పూర్తిగా మార్చేశాడు. తర్వాత అతన్ని మా దగ్గర పంపించండి. మేము కూడా డాన్స్ నేర్చుకుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ మీరంతా ఎవరు? ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇక్కడ చూడలేదు. మీకు ఎలా కనిపిస్తాం మహారాణి? మేము ఇక్కడికి వచ్చింది ఈ రోజే కదా. నా పేరు మోటు. ఇక వీళ్ళు నా మిత్రులు. ఇతను పత్రు, ఈయన డాక్టర్ జట్కా, ఘసిటారాం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్ అంటే చింగం. అలాగా? మోటు చెప్పేసే, అందరికీ చెప్పేసే. అయినా చెప్పడానికి ఇక ఏమీ మిగల్లేదు మోటు. థ్యాంక్ యూ పత్రులు. ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? మహారాణి గారు, అసలు విషయం ఏమిటంటే బంగారు తల్లని మాకు స్నేహితురాలుంది. ఆక్టోబర్ మహారాజు తన స్నేహితుల్ని బంధువుల్ని బంధించి ఉంచారట. మేమంతా బంగారు తల్లి కుటుంబాన్ని విడిపించడానికి ఇక్కడికి వచ్చాం. అవును. మహారాణి గారు, మోటు మాటల ఉద్దేశం ఏమిటంటే బంగారు తల్లి ఆమె కుటుంబం కలిసి కొంతమంది మనుషుల్ని దౌర్జన్యంగా బంధించినట్టు మేము విన్నాము. ఎలా బంధించిందో చూద్దామని మేమందరం ఇక్కడికి వచ్చాం. తన కుటుంబం ఎక్కడుందని మేము తెలుసుకుంటున్నాం. ఇందులో వేరే మర్మం ఏమీ లేదు. అరే మహారాణి గారికి వచ్చిన అసలు విషయం ఏంటో ఎందుకు చెప్పవు? మనందరం మనుషులమనే చెప్పు. మహారాణి గారు, ఇది చూడండి. చూసారా మహారాణి గారు, ఇప్పటికైనా నమ్మకం కలిగింది కదా? మేమంతా మామూలు మనుషులం. ఎంత పని చేసావు మోటు? మోటు, నువ్వు చెప్పవలసింది ఏదో చెప్పు. ఇక చెప్పడానికి ఏం మిగిలింది మహారాణి? దయచేసి బంగారు తల్లి కుటుంబ సభ్యులందరినీ వదిలిపెట్టమని మహారాజుతో మీరు చెప్పండి. అవును మహారాణి, ఆ తర్వాత మేము ఇక్కడ సమోసాలు తిని టీ తాగి వెళ్ళిపోతాం. ఏడు సమోసాలతో కడుపు నింపుకొని వెళ్తారా? భోజనం చేసి వెళ్ళండి. ఎంతైనా మీరందరూ మాకు ప్రత్యేక అతిథులు కదా. అదేనండి. థ్యాంక్ యూ మహారాణి గారు. నిజం చెప్పరా, ఇందాక నుంచి నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. పత్రులు పదండి, బాగా ఆకలిగా ఉంది. మహారాణి గారు పదండి. మహారాజు గారు మీరు కూడా రండి. మోటు, నీ భోళాతనం మనం పెద్ద సమస్యల్లో చిక్కుకునేందుకు కారణమైందని అనిపిస్తోంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.